వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నీట మునిగిన ముంబై మహానగరం. జైలు నుంచి విడుదలైన అఘోరి. బీసీ గురుకులంలో చర్మ వ్యాధుల కలకలం. వరద ఉధృతికి ఇసుకతో నిండిన పంట పొలం, కన్నీరు పెట్టుకున్న మహిళా రైతు. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లు, సబ్వేలు నీట మునిగాయి. వెస్ట్ ఆంధేరిలో రోడ్లు నదీ ప్రవాహాల్ని తలపిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో ఇవాళ స్కూల్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. కొందరు యువకులు వరద నీటిలో ఈత కొడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎర్రవాగుపై ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో గత 3 ఏళ్లుగా వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని రైతులు, గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వర్షాల వల్ల కూలిపోయిన ఇళ్లకు నష్టపరిహారం బాధితులకు అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఎప్పుడు ఎస్టీ వాళ్ళు చేయడానికి రెడీ ఉంటారా? ఇప్పుడు పైప్ తీయాలి అంతే కదా, పైప్ ఏ టైంకి సెప్టెంబర్లో వాటర్ వెళ్ళిపోతుందా? అక్టోబర్ వరకు మధ్యాహ్నం అయిపోతుంది అది, అటు వెళ్ళి వెళ్ళట్లేదు. ఇక్కడ మాత్రం ఇంట్లో వాటర్ రాలేదా? జస్ట్ మట్టి అంటే డ్యూటు మున్సిపల్ డ్రైనేజ్ రావడం వల్ల క్లీన్ చేస్తారా? క్లీన్ చేశారు. ఎప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఏం ప్రాబ్లం? నిన్న వర్షం ఎక్కువ అయింది అంటే 2 లీటర్లు లెక్క రాలేదు. ఓన్లీ రూరల్ ఏరియాలో ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం. వారం నుంచి భారీ వర్షం అవుతుంది. సో నిన్న కూడా అంటే మందమర్రి టౌన్, మంచిర్యాల టౌన్, బెల్లంపల్లి టౌన్లో భారీ వర్షం నమోదైంది. సో ఒక్కసారి టౌన్ ఏరియాలో ఎక్కువ వర్షం వస్తే రెగ్యులర్గా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అన్నీ అట్లా ఇష్యూ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు చెక్ చేయిస్తున్నాము. సో మన మున్సిపాలిటీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ అలర్ట్లో ఉన్నారు. ఎక్కడైనా ఓవర్ఫ్లో అవుతుంది ఆర్ వాటర్ వస్తున్నాయంటే వెంటనే దానికి తీసేస్తున్నారు. దాని తర్వాత ఈ డ్రై డే లాగా మనం కండక్ట్ చేస్తాం.
ఎందుకు ఇప్పుడు వర్షం నీళ్ళు వచ్చింది కాబట్టి ఇప్పుడు 2-3 డేస్ తర్వాత మొత్తం మంచిగా హీట్ ఉంటుంది. ఆ టైంకి మళ్ళీ దోమలు సంబంధించిన వ్యాధి అన్నీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి శానిటేషన్ మంచిగా చేయిస్తున్నాం. అందరూ సిబ్బంది మంచిగా బ్లీచింగ్ పౌడర్ అన్ని చేసేసి ఫాగింగ్ అన్ని కూడా చేస్తున్నారు. సో ఐ హోప్ అట్లా మనం సీజనల్ వ్యాధికి ఆపగలుగుతాము. దాంతోపాటు పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. మంచి నీళ్ళు మాత్రమే తాగాలి. మన ఇప్పుడు నీళ్ళు సప్లై కూడా మనం రెగ్యులర్గా క్లోరినేషన్ చేసేసి పంపిస్తున్నాం. కొంతమంది బోర్ వాటర్ తాగుతున్నారు, వేరే బాగు వాటర్ తాగుతున్నారు. అట్లా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాల్సింది. ఖచ్చితంగా వాటర్ రెడీ చేసేసి మళ్ళీ కూల్ చేసేసి మాత్రమే తాగాలి. లేదు అంటే వాటర్ బోర్న్ డిజీజెస్ కూడా మన జిల్లాలో ఈ టైఫాయిడ్ కేసెస్ కూడా కొన్ని నమోదైంది. దానికి కూడా మనం చెక్ చేయిస్తున్నాము. దాంతోపాటు పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు ఇంటి బయట పరిశుభ్రత అన్ని చూస్తారు, కానీ ఇంటి లోపల పరిశుభ్రత ఉండాల్సింది. వాటర్ ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూడాల్సింది. ఏమైనా వాటర్ ఉన్నాయంటే దానికి రెగ్యులర్గా చేంజ్ చేయాల్సింది. సో దట్ మన మస్కిటోకి బ్లీడింగ్ మనం ఆపగలుగుతాము. మన అడ్మినిస్ట్రేషన్ అందరూ హై అలర్ట్లో ఉన్నారు. పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడైనా ఫ్లో ఎక్కువ ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి, మన వాళ్ళు ఆపుతున్నారు, ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయాల్సింది. సడన్గా ఇప్పుడు బాగులో కుంట అన్నింటిలో వాటర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కొంచెం అందరు దూరం ఉండాల్సింది. ఇప్పుడు ఫిషింగ్ అన్ని చేయడానికి ఎలాంటిగా లేవు. చేప పట్టుకోవడానికి ఇప్పుడు ఎవరైనా ప్రాజెక్ట్ అన్నింటిలో వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మనం రెగ్యులర్గా టామ్ చేసేసి చెప్తాము. అందరూ మన ఇచ్చిన హెచ్చరికకి దానికి ఖచ్చితంగా అందరూ ఫాలో చేయాల్సింది. సో దట్ ఈ రేపటి వరకు ఇష్యూ ఉంటుంది, మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా దానికి సంబంధించిన క్లియర్గా ప్రొపగేట్ చేయాల్సింది. సో ఎప్పుడైనా భారీ వర్షం సంబంధించిన ఏమైనా అలర్ట్ ఉంది, ఎక్కడైనా రెడ్ జోన్ అట్లా రాసి ఉంటాయి, ఎక్కడైనా పోలీసు వాళ్ళు సిబ్బంది ఎక్కడ పోవడానికి లేవు అట్లా చెప్తున్నారంటే ఖచ్చితంగా కోఆపరేట్ చేయాల్సింది. నెక్స్ట్ 24 అవర్స్ ఇంకా భారీ వర్షంకి ప్రిడిక్షన్ ఉన్నాయి. దాని తర్వాత నార్మల్గా వెదర్ కనిపిస్తున్నాయి. సో మనకి ఇప్పటి వరకు మంచిగా మేనేజ్ చేయగలుగుతున్నాము. అందరూ పబ్లిక్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కోఆపరేట్ చేస్తే మంచిగా మనం ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాము. ఎవరెవరికి హౌసెస్ అన్ని పొలాలు ఏమైనా డ్యామేజ్ అయింది, ఇప్పుడు హౌస్ డ్యామేజ్కి మనం బిల్స్ పంపిస్తున్నాము. పొలాల డ్యామేజ్కి కూడా ఒకసారి వాటర్ కొంచెం తగ్గిన తర్వాత మనం ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసాము. వాటర్ తగ్గిన తర్వాత ఎవరెవరికి పొలాలు పోయింది దానికి సంబంధించిన కూడా మన రిపోర్ట్ పంపిస్తాము. సో దట్ మనకి అందరికీ ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెల్ప్ చేయాల్సింది ఎంతవరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఈ నెల 30న సంచార ఆర్త సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ది వెన్యూ ఫంక్షన్ హాల్లో జరుగుతుందని కర్నూలు జిల్లా ఓబీసీ జిల్లా నాయకులు మురళీనాయుడు, ఉల్చాల లక్ష్మణ్ నాయుడు, తేజారాం, విజయ్ భగవతులు తెలిపారు. కర్నూలు నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో సంచార అర్ధ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవం ఆగస్టు 30వ తేదీన విజయవాడ నగరంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమం కరపత్రాలను ప్రారంభించారు. भारत माता की जय, भारत माता की जय। మొట్టమొదటి సభని సంచారదారులకు సంబంధించిన సభ పెట్టాలని రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకత్వంతో మాట్లాడినారు. దానికి అనుగుణంగా వెంటనే ముందుగా ఈ యొక్క సభని సంచార జాతుల దినోత్సవమైనటువంటి ఈ నెల 31వ తారీఖు అయితే ఆ రోజు గవర్నమెంట్ ప్రోగ్రాం ఉంటుంది కనుక ముందు రోజు 30వ తారీఖు ఈ కార్యక్రమం చేయాలనేది నిర్ణయం చేసుకున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఈ యొక్క ప్రజాస్వామ్య పాలనలో రాజకీయ పార్టీలు ఓట్లు ఎక్కడ ఉంటే అక్కడే మొగ్గు చూపేటువంటి సందర్భం మనం ఈ దేశంలో నెలకొన్న విషయం మనందరూ తెలుసు. అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీ అంత్యోదయమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉంది కనుక, ఈ సిద్ధాంతం కలిగి ఉంది కనుక ఈ యొక్క పార్టీ ప్రధానంగా ప్రతి ఒక్కరికి సుపరిపాలన అందాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. అందుకొరకే వీళ్ళ యొక్క ఓటు బలం ఉందా లేదనే ఆలోచన లేకుండా
సమాజంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళని మనం అభివృద్ధిలోకి తీసుకెళ్ళినట్టయితే దేశం అభివృద్ధి చెందుతుంది కనుక ఈ సంచార జాతుల వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ఓటు బలం లేకపోవడం వల్ల పూర్తిగా నెగ్లెక్ట్ కావడం వల్ల జరిగింది, నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. ముఖ్యంగా మొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళకి పూర్తిగా ఓట్ బ్యాంక్ పాలసీ తోటి ఈ సంచార జాతులని ఎక్కడ కూడా వాళ్ళని ఆదరణ చేసినట్టు కానీ వాళ్ళ అభివృద్ధి పథంలో తీసుకొచ్చినట్టు కానీ లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించినట్టు కానీ ఎక్కడ కూడా కనపడలేదు. వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యానికి వదిలిస్తుంది అనే విషయం మనకంతా తెలిసిన విషయం. అయితే భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారు మొట్టమొదటిసారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు సంచార జాతకు సంబంధించినటువంటి డిఎన్టీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారి. అంతేకాకుండా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక డిఎన్టీ కమిషన్కి మరొక కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన పూర్తిగా పరిశోధన చేయండి డిఎన్టీకి సంబంధించి ఈ యొక్క సమావేశాన్ని. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి చీటింగ్ కేసులలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం చెంచల్గూడ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చారు. అఘోరిపై 4 చీటింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో 3 నెలలుగా జైల్లో ఉన్నారు. ఇటీవల బెయిల్ లభించిన సంబంధిత పత్రాలు అందడంతో జైలు నుంచి విడుదల ఆలస్యం అయింది. ఇక బెయిల్పై బయటకు వచ్చాక తాను కాశీకి వెళ్తున్నట్లు అఘోరి వెల్లడించారు. మరోవైపు వర్షిని గురించి ఏం మాట్లాడతారో ఆసక్తి నెలకొంది. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? ఒక డాక్యుమెంట్ తీయాలి నాదే, జిరాక్స్ కావాలి. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా, ఒక విజువల్ తీసుకున్నాను. మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కూకట్పల్లిలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. నగరం నడిబొడ్డున హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మియాపూర్లో పట్టపగలు దొంగతనాలు జరుగుతున్నాయి. కేపీహెచ్బీలో కత్తులు పట్టుకుని ఇళ్లలోకి వెళ్లి దాడులు చేస్తున్నారు. డ్రగ్స్ గంజాయి మత్తులో తూగుతున్న యువకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. గత 10 సంవత్సరాలలో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందో ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ ఎలా ఉందో పోలీసులే నిర్ధారించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. పాపకు హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయని వెనస్డే థర్స్డే స్కూల్కి కూడా పంపించలేము. ఈరోజు కూడా మెసేజ్ వచ్చింది 18th నుంచి 23rd వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి కేవీ స్కూల్లో. బాబు కొట్టంగా ఏడ్చిపోయిండు, తినలేదు, అసలు కూడా రాలేదు అనేసి మేము పాపని బాక్స్ కూడా కట్టి పెట్టుకుంటాం. స్నానం చేసుకొని బయటకు వచ్చింటే బయటకు వస్తే సరిగ్గా స్నానం చేయలేము మమ్మీ, పోయి తిడితే మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకుంటాం. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మనికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని గెలుచుకున్నారు. జైపూర్లో జరిగిన ఒక ఆడంబరమైన వేడుకలో ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను ఆమె సొంతం చేసుకున్నారు. గత ఏడాది విజేత రియా సంగా మనికకు కిరీటాన్ని అలంకరించారు.
She's Miss Universe India. She is Miss Universe India. Say what? She shines so bright, so bright. Holds that diamond crown with pride. She walks like a princess. I'm taking her first walk as the newly crowned Miss Universe India. Twinkling star moments in her stride. She's the dream, the light, the nation's pride. సివిల్ సర్వీసెస్పై బాలలత మేడం అవగాహన సదస్సు. ఎంతో మందిని ఐఏఎస్ను తయారు చేశానని ముందు ఇంకా ఎంతో మందిని ఐఏఎస్లుగా చేయడమే ప్రధాన కర్తవ్యంగా ముందుకెళ్తున్నానని సిఆర్బిఎస్ఐ అకాడమీ డైరెక్టర్ బాలలత మేడం తెలిపారు. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సివిల్స్పై అవగాహన కార్యక్రమం ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి హాజరయ్యారు. ఆడపిల్ల అనగానే డిగ్రీ చదవాలి ఆపేయాలి అదంతా కాదు. ప్రతి రియల్గా స్టోరీ ఒకటి చెప్తాను. నాకు ఒక స్టూడెంట్ ఉంది, తన పేరు మౌర్య, నాగపరెడ్డి మౌర్య. వాళ్ళ నాన్నగారు చేయొచ్చు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో చాలామంది ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సార్తో మాట్లాడాను. మీకు నేను ఫ్రీగా వారానికి ఒక క్లాస్ హైదరాబాద్ నుంచి మీకు నేను చెప్పిస్తాను. Good afternoon. Myself is Otlas. I had completed my post-graduation from pharmacology. Present I am civil aspirant now. But I have one doubt. నేను ప్లాన్ బి చేసుకోవచ్చా చేసుకోవచ్చు? సివిల్ సర్వీసెస్కి ఎవరు ప్రిపేర్ అయ్యారు? నేను ఫైట్ చేసి సంపాదించాను. నేను దాన్నే బిలీవ్ చేస్తాను. ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైఫ్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ ఆన్. జీవితంలో నిజమైన ఆనందం ఏంటి తెలుసా? ఆ జీవితాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది. ఎలా పుట్టాం మీకు వర్చువల్ క్లాస్ రూమ్లో నేను పెట్టిస్తాను. మీకు పూర్తి స్థాయిలో మొత్తం దానిలో అర్థమవుతుందని చెప్పాను, కానీ మీకు ఒక ఓరియంటేషన్ వచ్చేస్తుంది. అంటే ఎలా చదవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ ఐపీఎస్ ఎలా చదవాలి, దీని మీద మీరు చదువుతుంటే ఇంకా బాగా చదువుతుంటే నేను మళ్ళీ ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తాను. ఈలోపు మీరు కొంచెం పికప్ అవ్వండి. మీకోసం ఖచ్చితంగా ముఖ్యంగా మీ కాలేజ్ నుంచి కర్నూలు జిల్లా వాస్తవ్యం నుంచి ఎంతోమంది ఇంకా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇండియాకి ఎక్కువ సపోర్ట్ సిస్టమ్ దొరుకుతుంది. ఎందుకంటే మీకు చాలా టాలెంట్ ఉంది, దీన్ని బయట తీయాలి అని చెప్పి నా కోరిక అనమాట. దాంతో నా కోసం నన్ను ఇంతగా ఆహ్వానించి ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన సార్ వాళ్ళకి, దాంతోపాటు ప్రిన్సిపల్ సార్ ప్రత్యేకంగా థ్యాంక్ యూ అండి. రిజిస్టర్ అయ్యారంటే కంగ్రాచులేషన్ సార్. భార్యగా ఎంత పాత్ర పోషిస్తామో సమాజంలో కూడా మనకు ఒక రోల్ ఉంది. దాని గురించి ఆలోచించి మీరు ఒక పెద్ద స్థాయికి రావాలి. అది మీరు అనుకుంటే అది సైంటిస్ట్ కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ యూత్ అంతా కూడా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ట్రెండ్ అయ్యే మొత్తం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు కలెక్టర్లైనా ఏఐ కావాలి, డాక్టర్లైనా ఏఐ కావాలి, లాయర్లైనా ఏఐ కావాలి. ఏ రంగంలోకి వెళ్ళినా వచ్చే 5 సంవత్సరాల తర్వాత ప్రపంచాన్ని ఒక మార్పు తీసుకొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఒక 20-30 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రపంచాన్ని ఎలా నిర్దేశించారో మీ తరం మొత్తం కూడా ఏఐతో ముడిపడింది. కాబట్టి ఇప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి, దాన్ని ఎంత జాగ్రత్తగా ఉండాలి, దానికి సంబంధించి భవిష్యత్తులో కోర్సెస్ ఏం చేయాలి. మీరు సివిల్స్ ప్రిపేర్ అయినా ఏఐ గురించి తెలుసుకోండి, ఇంజనీరింగ్ అయినా ఏఐ గురించి తెలుసుకోండి. 2 things that are going to rule the world. One is AI, second is AI మిగతా అన్నింటినీ బ్యాక్బోన్ అయినా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ బ్యాక్బోన్ అయినా సెమీ కండక్టర్స్. ఈ రెండు మాత్రం నెక్స్ట్ 30-40 years వరల్డ్ని డ్రైవ్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని తక్కువ అంచనా అయింది, దాంతో నాకు సంబంధం లేదు అనుకోవద్దు. అందరూ ఎంతో కొంత ఏఐ స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. విత్ దిస్ నోట్ ఐఎమ్ ఎండింగ్ మై స్పీచ్. థ్యాంక్ యూ సార్.
ఈ సిల్వర్ జూబ్లీ కళాశాల ఏదైతే ఉందో ఇది ఘన చరిత్ర ఉన్న కళాశాల. ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని తయారు చేసిన ఒక మంచి చరిత్ర ఉన్న కళాశాల. ఇలాంటి కళాశాలలో పిల్లలు వేరే ప్రాంతాల నుండి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం నుండి ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్ ద్వారా వచ్చిన పిల్లలు ఉంటారు. సో వీరికి మరియు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మరి కళాశాలలు ఏవైతే కేవీఆర్ కళాశాల కావచ్చు, మెన్ కళాశాల కావచ్చు, ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఐఏఎస్ ఐపీఎస్ మీద మంచి అవగాహన అందించాలనే దృక్పథంతో మంది పిల్లల్ని ఓపికగా ఇంతసేపు వారి యొక్క డౌట్స్ అన్ని పరిష్కరించి వీళ్ళకి త్వరలో గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు కాబట్టి వీళ్ళకి మంచి మంచి వీడియోస్ మరియు వర్చువల్గా కూడా ప్రతి వారం కూడా క్లాసెస్ తీసుకుంటారని చెప్పడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఇలాంటి సహకారంగానే అందిస్తే ఈ మార్జినలైజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఫ్యూచర్లో మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి మోసం చేసిన దుష్ట కాంగ్రెస్ సర్కార్పై ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం. 2 లక్షల ఉద్యోగాలపై శ్వేతపత్రం ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ నాయకులు క్యాంపస్లో అడుగుపెట్టాలని నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు. ఈ నేల పుట్టినప్పటి నుండి తెలంగాణ గడ్డకు బహిరంగంగా ఈ గడ్డ ఏడుస్తుంది. ఈ నాయకులు నాయకులు ఎంతగానో ఈ గడ్డ ఏడిపిస్తారు. నువ్వేందమ్మా నువ్వు? ఓ రేవంత్ రెడ్డి ఒక నియంత. ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మేము ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈ రేవంత్ రెడ్డి మాకు అరాచకమేంది? ఉస్మానియా యూనివర్సిటీ ప్రజాప్రభుత్వంలో ఇదే నడిచేది. ప్రజల్ని మాట్లాడలేరా చెప్పండి? ఒక్కొక్క కాంగ్రెస్ కరడుగట్టే కాంగ్రెస్ వాదులో ఒక బిడ్డ మీరు. మా నాయన చచ్చిపోయే వరకు కాంగ్రెస్ కి ఓటేస్తున్నాడు. ఇప్పుడు ఇట్లా మమ్మల్ని మోసం చేస్తే మా నాయన ఊకుంటారా? మా నాయనలు ఊకుంటారా? నిరసనలు ఎందుకు చెప్తావు అంటే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు పిల్లలు వేస్తున్నాడు. ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు పిల్లలు వేస్తున్నాడు. ఒక్కటే చెప్తున్నా, నువ్వు పిలప్ చేసినాక శ్వేతపత్రం రిలీజ్ చేసినాకనే నువ్వు ఓయికి రావాలి. ఎట్లా ఓయికి ఎవరిది? మేము కష్టాలు పడ్డావు, నిన్ను గెలిపించాం. నీకు నీలేక మేము ఉద్యోగాలు కొట్టొద్దా? కర్నూలు జిల్లా కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీలో కార్డన్ సెర్చ్ అండ్ ఆపరేషన్ నేరాల నివారణకు ప్రజలు సహకరించాలి. కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్ అల్లర్లు గొడవలు జోలికి వెళ్ళకండి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి, కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు శాంతి భద్రతల పరిరక్షణకై కర్నూలు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు 4వ పట్టణ సిఐ విక్రమ సింహ, కర్నూలు సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు సిబ్బంది కలిసి కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో బుధవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రౌడీ షీటర్స్, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు, కౌన్సిలింగ్ చేశారు. ఈ సందర్భంగా కర్నూలు డీఎస్పీ అక్కడి ప్రజలతో మాట్లాడారు. భూపాలపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జక్కం రవి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని నూతన వస్త్రాలను బహుకరించి ఆశీర్వదించిన వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతి, వారి వెంట పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, మాజీ ఫ్లోర్ లీడర్ నూనె రాజు, మాజీ వైస్ చైర్మన్ హరిబాబు, సీనియర్ నాయకులు గురిజాల శ్రీను తదితరులు ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.